మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నక్షత్రములలో 7వది అయిన పునర్వసు నక్షత్రము శ్రీరామచంద్రుడు జన్మించిన నక్షత్రము. ఇది గురుగ్రహ నక్షత్రము, దేవగణ నక్షత్రము. రాశి అధిపతులు బుధుడు, చంద్రుడు. ఆది దేవత అదితి, పురుష జాతి. ఈ నక్షత్ర జాతకులు ఇతరుల విషయాలలో జోక్యము చేసుకోరు. అవసర సమయంలో ఇతరులను ఆదుకునే గుణము కలవారై ఉంటారు. సువర్ణము మీద ఆసక్తి ఉంటుంది. ధనుర్విద్య, తుపాకీతో కాల్చడం వంటి అలసట కలిగించే విద్యలయందు అధిక ఆసక్తిని ప్రదర్శిస్తారు. అభిప్రాయాలు చాలా స్పష్టముగా ఉంటాయి. పరపతి బాగా ఉంటుంది. సమాజంలో ఉన్నత వర్గానికి నాయకత్వము వహిస్తారు. పరపతి బాగా ఉపయోగపడుతుంది. పరిచయాలను కార్యసిద్ధికి ఉపయోగించుకుంటారు. స్వంత పనుల కంటే ఇతరుల పనులకు సహాయపడతారు. వివాహ జీవితంలో తలెత్తిన భేదాభిప్రాయాలను ప్రాథమిక దశలోనే సర్దుబాటు చేసుకోవడం వలన ప్రయోజనం ఉంటుంది. చెప్పినదే పదే పదే చెప్పడము, అతి జాగ్రత్తలు, ఇతరులను అధికముగా నమ్మి కార్యభారము అప్పగించలేని స్థితి వీరిని పిరికివారుగా భావించే అవకాశము ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులు సాధారణ ఫలితాలు, సువర్ణము, ఆయుర్వేదము, ఎగుమతి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. సౌకర్యవంతమైన ఉద్యోగాలలో స్థిరపడతారు. సంతానానికి సంబంధించిన క్లేశము కొంతకాలం ఇబ్బంది పెడుతుంది. సమస్యలను పరిష్కరించగలిగిన వ్యక్తిగా, వ్యక్తిత్వము కలిగిన వ్యక్తిగా, స్వయం శక్తి కలిగిన వ్యక్తిగా సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. అల్ప సంతోషి, దాన ధర్మాలు చేస్తారు. సంఘంలో గుర్తింపు చాలా ఎక్కువగా ఉంటుంది. ధనవంతులు, కోటీశ్వరులు, బట్టల వ్యాపారం చేస్తారు. శాస్త్రాలు తెలిసిన వారు, పండితులను పూజిస్తారు. నెమ్మదిగా మాట్లాడుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. అనుకోని విధంగా ధనం సంపాదిస్తారు. సౌఖ్యవంతులు, బంధువులు, స్నేహితులు, సోదరులు వీరికి చాలా బాగా ఉపయోగపడతారు. అన్ని దానాలు చేయువారు, అద్భుత జ్ఞాని. చామన ఛాయ రంగు. మొదట కష్టాలు అనుభవించినను చివరికి లక్షాధికారి అగును. సేవకులను కలిగి ఉంటారు. విమాన ప్రయాణములు చేయుట ద్వారా వ్యాపారం చేయువారు. పట్టుదల అధికం కలవారును. సోదరులతో కలిసి వ్యాపారం చేయుదురు. స్త్రీలు అనిన అభిమానం ఎక్కువ. మంచి తెలివితేటలు, ధర్మబుద్ధి, ఔదార్యం, దైవభక్తి, శాస్త్ర విజ్ఞానం, న్యాయ దృష్టి, సుగుణ సంపద, పరోపకార గుణం కలిగి అభివృద్ధికి వస్తారు. భోజన ప్రియులు, హాస్య సంభాషణ చతురులు అవుతారు. యుక్తిగా వర్తిస్తారు. వీరు మంచితనంతో జనాన్ని ఆకర్షించగలరు. పాదాల వారీగా చూసినట్లయితే పునర్వసు నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు దేవ బ్రాహ్మణ భక్తి అధికము. కనులలో ఎరుపు రేఖలుంటాయి. రోషం, అభిమానం, దర్పం కనిపిస్తాయి. ధైర్యంగా వ్యవహరించగలరు. కొంత వితండవాదం చేస్తారు. పునర్వసు నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు వస్త్ర అలంకారాలపై ఆకాంక్ష, కళాభిరుచి, క్షీర భోజన లాలస, పనులలో నైపుణ్యం, డాంబికం, మంచి ఊహాశక్తిని కలిగి ఉంటారు.
ధనికులవుతారు. పునర్వసు నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు విద్య, వివేకం, శాస్త్ర విజ్ఞానం, కవిత్వం, కళా నైపుణ్యం, వాక్చాతుర్యం అలవడుతాయి. దీర్ఘకాలం జీవిస్తారు. సత్యవాక్కు, సాధు ప్రవర్తన, విషయలోలత, కార్యనిర్వహణ సమర్థత ఉంటాయి. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు ఇతరుల పనులను సమర్థతతో చేయించగలరు. మంచి రూపము, వర్చస్సు, శాంత స్వభావము, కరుణ, అభిమానం, ఉపకారం, జనాకర్షణ ఉంటాయి. స్త్రీలకు వీరిపై అభిమానం ఎక్కువ. రాజకీయాలలో, వ్యాపారంలో, జన సంబంధాలలో చాలా బాగా రాణించగలరు. పేరు, ధనం గడించగలరు. పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారి అదృష్ట విషయాలను తెలుసుకుందాం. పునర్వసు నక్షత్రం 1, 2, 3వ పాదంలో జన్మించిన వారు మీ రాశి మిథునము. రాశి అధిపతి బుధుడు. పేరు పెట్టవలసిన అక్షరము కే, కో, హ. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు మీ రాశి కర్కాటక రాశి. రాశి అధిపతి చంద్రుడు. పేరు పెట్టవలసిన అక్షరము హి. నక్షత్ర గణము దేవగణము. నక్షత్ర జంతువు పిల్లి. నక్షత్ర నాడి ఆదినాడి. నక్షత్ర పాదము రౌప్యము. మీరు పూజించవలసిన గ్రహము బుధుడు, గురుడు, చంద్రుడు. పూజించవలసిన దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి, శివుడు, అమ్మవారు. మీరు చేయవలసిన ఆచారం సోమవారం ఉపవాసం, శివార్చన. బుధవారం ఉపవాసము, శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేకము. అదృష్ట సంఖ్య 1, 2, 3 పాదముల వారికైతే 5, 4వ పాదం వారికి 2. తిలక ధారణ గంధం, విభూది, కుంకుమ. మీరు చేయవలసిన పారాయణము శివపురాణము, శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యము, దేవీ భాగవతం. మీరు ధరించవలసిన రుద్రాక్ష 1, 2, 3 పాదముల వారైతే చతుర్ముఖి, 4వ పాదం వారు పంచముఖి. ధరించవలసిన అదృష్ట రత్నము జాతి పచ్చ, కనక పుష్యరాగం. ధరించవలసిన చేతి వ్రేలు కుడి చేతి చిటికెన వేలు. 4వ పాదం వారైతే ముత్యమును ధరించాలి. కుడి చేతి చూపుడు వ్రేలుకు ధరించాలి. మీరు పూజించవలసిన వృక్షం ఉత్తరేణి, వెదురు, రావి. చేయవలసిన పండుగలు వైశాఖ పూర్ణిమ, వైకుంఠ ఏకాదశి, శివరాత్రి జాగారం, దేవీ నవరాత్రులు. మీరు చదువవలసిన పురాణం దేవీ భాగవతం, శివపురాణం. మీరు పఠించవలసిన మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అదృష్ట రంగు ఆకుపచ్చ, తెలుపు. మీకు సరిపోయే సింహద్వారం తూర్పు, పడమర, దక్షిణం. మీరు చేయవలసిన దానం పెసలు, శనగులు, బియ్యము. మీరు ప్రయాణం మరియు శుభకార్యక్రమాలు చేయకూడని నక్షత్రాలు రోహిణి, హస్త, శ్రవణం. అదృష్ట వారములు సోమవారము, గురువారము, శనివారము. మీరు ప్రతిరోజు చదువవలసిన గాయత్రి మంత్రము ఓం చంద్రాత్మజాయ విద్మహే బుద్ధిప్రదాయ ధీమహి తన్నో సౌమ్య ప్రచోదయాత్. పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు మీ జీవితంలో ఆర్థికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే మీరు ఆచరించవలసిన నియమాలను తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఎరుపు రంగు కుంకుమ బొట్టును గాని, చందనమును గాని ధరించండి.
దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. శ్రీ దుర్గా, శ్రీలలిత, రాజరాజేశ్వరి దేవతల ఆలయాలను సందర్శించండి. పూజా మందిరంలో అమ్మవారి పటమును ఉంచి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ప్రతిరోజు రాహుకాలంలో అమ్మవారిని ఆరాధించండి. ఆవుని పెంచండి, ఆవుని పూజించండి. మాంసం, గుడ్లు తినకండి. మద్యం సేవించవద్దు. వెండి భరణిలో కుంకుమను ఉంచి దానిని బీరువాలో పెట్టండి. దుర్గా సప్తపతి పారాయణ చేయించండి. పూజ చేసిన రోజున మంచము పైన నిద్రించవద్దు. ఇంటిలో సరస్వతీదేవి పటమును ఉత్తర దిశలో ఉంచండి. శ్రీలలితా సహస్రనామ పారాయణం చేయండి. నిత్యము దేవీ భాగవతమును చదవండి. కుటుంబంలో ఎవ్వరితోనూ గొడవలు పడవద్దు. తేనె రంగు గల వస్త్రములను ధరించండి. చిన్న పిల్లలకు సున్ని ఉండలు, మినప గారెలను పంచిపెట్టండి. మీరు ధరించు దుస్తులలో బంగారు రంగు ఉండేలా చూసుకోండి. బంగారపు ఉంగరాన్ని ధరించండి. దేవీ నవరాత్రులలో అమ్మవారికి కుంకుమ పూజ చేయండి. మీ ఊరి గ్రామ దేవతలకు జాతర నాడు కొబ్బరికాయను నివేదన చేయండి. అద్దమును మంచముపై పెట్టరాదు. అన్న వదినలకు నూతన వస్త్రములు ఇవ్వండి. ఇంటికి నరఘోష తగులకుండా కొబ్బరికాయను కట్టండి. మీ పెరటిలో అరటి చెట్టును పెంచండి. తల్లిదండ్రుల పట్ల, ఇతరుల పట్ల వినయంగా ఉండండి. వరుసగా 18 రోజులు పవిత్ర నదీ స్నానాలు చేయండి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రను చదవండి లేక వినండి. అమ్మవారికి కేజింబావు కుంకుమను సమర్పించండి. శుక్రవారం నాడు నిమ్మ డొప్పలో ఆవు నేతితో దీపారాధన చేయండి. మంగళవారం నాడు సాయంత్రం రాహుకాలంలో దుర్గాదేవికి కుంకుమ పూజ చేయవలెను. నిమ్మ పండులో దీపము వెలిగించి తియ్యని పదార్థాలు నైవేద్యముగా పెట్టవలెను. రాగి కంకణం లేదా రాగి గాజును చేతికి ధరించండి. గురువారం నాడు సాయిబాబా వారికి పాలకోవాని నైవేద్యంగా పెట్టి భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టండి. ప్రతి గురువారం దక్షిణామూర్తికి పాలాభిషేకము చేయించవలెను. శనగలను, గుగ్గుళ్లను నైవేద్యంగా పెట్టవలెను. పసుపు రంగు పూలతో స్వామివారికి అర్చన చేయవలెను. గురు పౌర్ణమి రోజున అన్నదానం చేయండి. షిరిడి సాయిబాబా, దత్తాత్రేయ, రాఘవేంద్ర స్వామి వారి దీక్షను స్వీకరించండి. పునర్వసు నక్షత్రం వారు మరీ ముఖ్యంగా మీకున్నటువంటి గ్రహదోషాలన్నీ తొలగి సకల ఐశ్వర్య యోగాలు కలగాలంటే అమావాస్య నాడు దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకొని, స్వామిని సేవించుకొని అక్కడ గాని మీరు నిద్ర చేసినట్లయితే మీకున్నటువంటి దోషములన్నీ తొలగి మీకు సకల శుభయోగ ఫలితములు ఖచ్చితంగా కలుగుతాయి. సర్వే జన సుఖినో భవంతు.